హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో శాండ్బాక్స్ టూల్ గురించి చెప్తాను. అంతకుముందు నేను చేసే లేటెస్ట్ వీడియోస్ కోసం మీరు పీసీ కనుక యూజ్ చేస్తున్నట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ మీరు మొబైల్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా ఈ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ శాండ్బాక్స్ టూల్ వల్ల మనము మోడల్స్ తయారు చేసేటప్పుడు టెరైన్స్ని కానీ మౌంటైన్స్ని కానీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ వే ఆప్షన్లోకి వెళ్తున్నాను. టూల్ బార్స్, ఇక్కడ ఈ శాండ్ బాక్స్ అనేది ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లోజ్. ఇది శాండ్ బాక్స్ టూల్ అన్నట్టు, దీన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాను. ఓకే, లేకపోతే ఇక్కడ సపరేట్గా ఉంచేస్తాను. ఓకే, ఈ శాండ్ బాక్స్ టూల్లో 7 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆప్షన్ గురించి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఫామ్ కాంటూర్స్. ఓకే, ఫస్ట్ ఇక్కడ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ లైన్స్ నేను ఎలా తీసుకున్నానో చూసారు కదా, ఇది ఈ విధంగా వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను మొత్తాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఈ ఫామ్ కాంటూర్స్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ఒక రకమైన మౌంటైన్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని నేను పక్కకు మూవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఈ లైన్స్తో పని లేదు కాబట్టి డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది శాండ్ బాక్స్లో ఫస్ట్ ఆప్షన్ అన్నట్టు. మనం దీన్ని ఇంకా కొంచెం స్మూత్గా చేసుకోవాలనుకుంటే, ఇక్కడ లైన్స్ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇంకా కొంచెం స్మూత్గా చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను రైట్ క్లిక్ ఇచ్చి స్మూత్ అండ్ సాఫ్ట్ ఎడ్జెస్ అని ఇస్తున్నాను కదా, దీనికి ఇక్కడ వచ్చింది ఆప్షన్. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే ఈ విధంగా మనకి ఎంతవరకు స్మూత్గా కావాలో అంతవరకు ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ టూల్ని యూజ్ చేద్దాం. ఇది ఫ్రమ్ స్క్రాచ్ అన్నట్టు. చూసినట్టయితే ఇది గ్రూప్గా ఉంది. నేను దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ థర్డ్ ఆప్షన్ యూజ్ చేసి ఇక్కడ క్రియేట్ చేస్తాను. ఇక్కడ రేడియస్ వచ్చేసి 100 ఇస్తున్నాను. ఇప్పుడు చూసినట్టయితే ఈ విధంగా మనం మాన్యువల్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు.
ఇది మాన్యువల్గా ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ యూజ్ చేసి చేసామన్నట్టు. నెక్స్ట్ ఈ స్టాంప్ టూల్. ఇప్పుడు ఇది ఒక హౌస్ అనుకోండి, దీన్ని ఇక్కడ ఎగ్జాక్ట్గా సెట్ చేయాలన్నమాట. దానికి మనకి ఈ స్టాంప్ టూల్ అనేది యూజ్ అవుతుంది. అది ఎలా అంటే ఈ హౌస్ను సెలెక్ట్ చేసి ఇక్కడ స్టాంప్ టూల్ క్లిక్ చేసి ఈ విధంగా క్లిక్ చేసి మనకు కావాల్సిన హైట్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి ఎగ్జాక్ట్గా ఈ హౌస్ ఎలా అయితే ఉందో దానికి సరిపోయినట్టుగా ఈ ప్లేస్ అనేది సెట్ అయింది. ఓకే, నేను దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఎగ్జాక్ట్గా సెట్ చేశాను అనమాట. ఓకే, స్టాంప్ టూల్ని యూజ్ చేసి ఈ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ డ్రాప్ టూల్. ఓకే, ఈ విధంగా నేను ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి ఈ డ్రేప్ టూల్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రోడ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఓకే, చూడండి, నేను దీన్ని డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే రోడ్స్ క్రియేట్ అయినాయి. ఇది యాడ్ డీటెయిల్ అనమాట. ఈ యాడ్ డీటెయిల్ ఆప్షన్తో మనం ఇంకేమైనా డీటెయిల్గా యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకే, ఈ ఆప్షన్ని యూజ్ చేసి మనము దీన్ని ఈ విధంగా మార్చుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.